అదొక గీతం దేశం జంగయ్య లింగన జంగయ్య లింగన పెసా పెంద పెసా పెంద తుమ్రం భీమున మస్కుల రాజ్య గౌండ మస్కుల రాజ్య గౌండ నేడు మావ చరిత్ర మనవల్ మావ కడుపును మునే సజీవంగా తీసేమంతా పిసిమంతా మావ నిర్మల్ జిల్లా నిర్మల్ కోట మావరు మస్కుల రాజ్యగౌండు సాక్షాత్కి తీసేమంతా అది పిల్లతగా పవిత్ర భూమితగా మమ్మటి నేడు కానమాట వాళ్ళ అత ఊరు मस्कोला रामजी गौंडू 1000 मंदी तोड़सो अगले 1000 को तोड़सो ब्रिटिश वाली तो लड़ाई की सी नेडू अदुदी 1000 मंदी तक पास अवार्ड सी नेडू जीवदान सी तो नेड मालासी नेड बाबा गोल्डवन लासी बाबा चरित्र लासी मालासी नेड अदु पवित्र भूमि तक नेडू మాయవలాత నేడు మావారు రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాబురావు సార్ ఆదేశంనే నేడు మావారు ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ పటేల్ సార్ అలానే మావారు నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆత్రం రాజేశ్వర్ సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం భీమరావు సార్ అలానే మా ఉద్యోగులు ఆత్రం ప్రకాష్ డివిజన్ అధ్యక్షులు అని మడవి బాలాజీ ప్రధాన కార్యదర్శి తుర్కా గజానన్ సార్ గౌరవ అధ్యక్షులు అనే నార్నాట్నూరు వాతూరు పాటలని ముఖ్యంగా ఈ నాట్నూరు పాటల ఆతరం గంగారాం పటేల్ సార్ అనే శ్రీరామ్ భీమరావు సార్ అనే శ్రీరామ్ చందు పటేల్ సార్ అనే కుర్మత పరశురాం పటేల్ అనే పేందూరు మాధవరావు పటేల్ మడవి చిత్తూరు పటేల్ अने मारू मामड़ा मंडल अध्यक्षुलु श्रीराम प्रवीण ఈ సందీప్కే వెళ్ళే ధన్యవాదాలు ఇచ్చే బాధ్యత కలిగిన మావ సమాజ్ దేవ సంజయమంతా మన పదవి ఘాట్ చొకన్నా విచార ఎత్తాడు చొకన్నా సరి తాకడిగరే నేడు మీరు మీటింగ్ ఇచ్చికే వెళ్ళే దల్లే బాధ్యతకే వెళ్ళే దల్లే నేడు తెలుగుతే వాడికి జర పోయిన వాడుగా తెలుగుతే వాడితే బాధ్యతಗೆ బయట చూడి ಅಂತ ఈటే తెలుగు అర్థమంత ప్రతి బయట వారిని అంత భాషిత మన వీడి చేస్తే మాత్రం కాబట్టి ಮತ್ತೆ సమజమాయమ అయితే ఈరోజు మన మస్కోల రామ్జీ గౌడ్ చరిత్ర గల మన నిర్మల్ కోట 1000 మందిని ఒకే చెట్టు మీద ఉరి తీసినటువంటి చరిత్ర ఒక బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళని నిద్ర రాకుండా చేసినటువంటి దొంగదారిన మన మస్కుల రామ్జీ గౌడ్ ఏదైతే సైన్యం ఉందో దాన్ని రాత్రి ఉరి తీసినటువంటి చరిత్ర ఆ చరిత్ర ఇప్పటికీ మన కళ్ళకు కనిపిస్తుంది కానీ దానిని బాగు చేసేటటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ రావట్లేదు 1857 సంవత్సరం అంటే సిపాయిల తిరుగుబాటు కంటే కూడా మన మస్కోల రామ్జీ గౌడ్ పోరాటం చేసినటువంటి చరిత్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మనల్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చరిత్రలో రాస్తలేరు మన కోటని కూడా బాగు చేస్తలేరు ఇప్పుడు అక్కడ పోయి చూస్తే ఎట్లా ఉందంటే దాన్ని అందరూ ఆక్రమించారు పక్కనే కలెక్టరేట్ ఆప్షన్ ఉంది అసలు కలెక్టర్ కూడా దీని గురించి తెలుసో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అయితే ఈరోజు నిర్మల్ జిల్లాలో మామిడ మండల వాస్తవ్ గ్రామంలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన చరిత్ర గోండ్వానా అంటే 180 మిలియన్ సంవత్సరాల క్రితం
ఇప్పటి వరకు గోండ్వానా అంటే సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, ఆసియా ఈ 5 ఖండాలతోటే గోండ్వానా భూభాగం ఉన్నది. లురేసియా భూభాగం అనేది 2 విధాలుగా ఉంది. ఒకటి లురేసియా, రెండవది గోండ్వానా. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 180 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. అంటే మన ఈ గోండ్వానాలో గోండ్, పోయా, పర్దాన్, కోలాం, నాయకపూర్, తోట్ ఇంకా కొన్ని వేల తెగలు ఉన్నాయి. మన తెలంగాణ కాదు, భారతదేశం కాదు, మిగతా దేశాల్లో కూడా మన ఆదివాసీ తెగలు ఉన్నాయి. అలాంటి తెగలు ఈ గోండ్వానా రాజ్యంలో ఏమైందంటే యురేషియా నుంచి ఆర్యులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, తర్వాత బౌద్ధులు వీళ్ళందరూ మనము గోండ్వానా ప్రాంతంలో రాజ్యాలు పరిపాలిస్తున్న సందర్భంలో అప్పుడు ఏమైందంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చి దాడి చేశారు. దేని మీద ఫస్ట్ దాడి చేశారంటే అసలు గోండ్వానా ప్రజలు గోండ్వానా రాజ్యాలను, గోండ్వానా దేశాలను ఎట్లా పరిపాలిస్తుందని వీళ్ళు మన దగ్గరికి వచ్చి దాడి దేని మీద చేశారంటే మన ధర్మం మీద. ఫస్ట్ మన ధర్మం మీద దాడి చేసిరు. మనము ఎంతో నీతి నియమంగా ఉండేవారం. ఒకరి చేతి నుంచి నీళ్లు తాగే వాళ్ళం కాదు, అన్నం తినే వాళ్ళం కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మనల్ని దగ్గరికి వచ్చి, మన గ్రామానికి దగ్గరికి వచ్చి మనల్ని ఒక అలవాటు చేసి ఏంటిది తాగడం, కళ్ళు, తర్వాత ఇంకా ఏవైతే ఇతరు ఉన్నాయో వాటిని అలవాటు చేసి మనల్ని తప్పుదోవ పట్టించారు. మరి ఇట్లా అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాదు, వేల సంవత్సరాల క్రితం జరిగింది. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వచ్చి ఎందుకు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు అంటే వ్యాపారం కోసం వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళు మన మీద పరిపాలన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వనరు, భూమి, నీరు, ఖనిజాలు అన్నీ ఏం చేశారంటే వాళ్ళు ఇంగ్లాండ్కి తరలించారు. అప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే మన గోండ్వానా రాజ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో గోండు రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఈ ఆర్యులు, ముస్లిమ్స్, బౌద్ధులు మన దేశానికి వచ్చి మన రాజ్యాలను ఆక్రమించారు, మన భాషని ఆక్రమించారు, మన సంస్కృతిని ఆక్రమించారు, మన భూమిని ఆక్రమించారు, వనరులను ఆక్రమించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు. స్వతంత్ర పోరాట కాలంలో 560 సంస్థానాలు స్వతంత్రం అంటే 1947 కాలంలో 560 సంస్థానాలు, అందులో 18 సంస్థానాలు ముస్లిమ్స్ వాళ్ళే. 18 రాజ్యాలు ముస్లిమ్స్, 260 చిల్లరేమో మన గోండ్వానా రాజ్యాలు, మిగతా రాజ్యాలు ఇతరులై. అయితే ఈ దేశాన్ని పాకిస్తాన్ ఒకటే, గోండ్వానా ఒకటే, భారతదేశం 3 దేశాలు కావాల్సింది. ఇది ఎక్కడ జరిగింది? 1947లో రామ్లీలా మైదానంలో ఒప్పందం జరిగింది. ఈ గోండు రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు ఏమైతున్నాయో సపరేట్ దేశము ఇవ్వాలని అక్కడ ఒప్పందం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత సపరేట్ దేశం ఇవ్వాలని అక్కడ ఒప్పందం జరిగింది. మరి ఈ ఒప్పందం ఈ రోజు కూడా అమలు చేయడం లేదు. దేశం పోయింది, కనీసం రాష్ట్రం ఇవ్వడం లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 60-70 సంవత్సరాలు అవుతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాలలో ఏమైందంటే మనకు నిజాం పరిపాలన అంటే నిజాం అంటే 18వ శతాబ్దంలో నిజాం వచ్చిండు. గోల్కొండ ఎవరిది? గోండులది. చార్మినార్ ఎవరిది? గోండులది. కాకతీయ రాజులు ఎవరు? గోండులు.
ఇక్కడ నిర్మల్ కోట ఉంది, ఇది గోండులది. సిర్పూర్లో ఉన్నది, అక్కడ గోండులది. చంద్రాపూర్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది. ఛత్తీస్గఢ్ అంటేనే 36 గోండ్వాన రాజ్యాలు ఉన్నాయి. మరి ఈ గోండ్వాన రాజ్యాలు ఏమైపోయింది? భూమి మాది, కానీ భూమి మీద హక్కు లేదు మనకి. ఇప్పుడు నీరు మాది, నీరు మీద మాకు హక్కు లేదు. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు. నియామకాలు అయితే చేస్తలేరు. నియామకాలు అంటే ఉద్యోగాలు ఇస్తున్నాం మనకు, ఆదివాసులకి ఇస్తలేరు. నీళ్ళు అంటారు, నీళ్ళు ఎక్కడి నుంచి పోతున్నాయి? ఇక్కడి నుంచే కదా, గోదావరి నుంచే. అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, మనకి ఇస్తున్నా. భూమి ఉన్నది మనకు, భూమి ఉంది కానీ తాగడానికి నీళ్ళు లేరు, వ్యవసాయానికి నీళ్ళు లేరు. అంటే మనల్ని సమానంగా చూస్తున్నా? చూస్తలేరు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నెహ్రూ ప్రభుత్వం కావచ్చు, తర్వాత కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కోటా చరిత్ర ఎక్కడ ఉన్నదా? ఉన్నదా చెప్పండి మీరు. ఉన్నదా? లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయనది ఎక్కడ మన చరిత్ర ఉందా? కోట పరిపాలించినట్టు లేదు. కేసీఆర్ ఉందా? కేసీఆర్ లేదు. చంద్రబాబు ఉందా? ఆయనది లేదు. మరి ఈరోజు ఉప్పు అమ్ముకొని బతికేటటువంటి సంచార జీవులు ఎవరయ్యా? లంబాడీలు. మీ కళ్ళ ముందు ఉప్పు అమ్ముకునే బతికే వాళ్ళు. ఇప్పుడు ఏమైనా మన ఊర్లో వాళ్ళే సర్పంచులు, ఎంపీడీసీలు వాళ్ళే, జెడ్పీడీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే. అయితే రాలేదా? మనకేం చేస్తారు? సుక్క ముక్క. దాంతో మనం పుష్ అంటే మన ఊర్లో మనల్ని బేకూప్ చేసి వాళ్ళే సర్పంచ్ అవుతారు, ఎంపీడీసీలు అవుతారు, జెడ్పీడీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, తర్వాత మంత్రులు అవుతారు. మరి మనం అట్లానే ఉన్నాం. ఉప్పు అమ్ముకునేవారు ఉప్పు వ్యాపారం చేయండి. ఉప్పు అమ్ముకునేవారు ఉప్పు వ్యాపారం చేయండి. ఇప్పుడు లంబడోళ్ళు ఏమైండు? ఐఏఎస్ ఆఫీసర్ వాడే, ఐపీఎస్ వాడే, అటెండర్ నుంచి, టీచర్ నుంచి, డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే. ఇది ఎప్పుడు వచ్చింది? నిజాం తర్వాత, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఇది రెండు ఉమ్మడిగా ఎప్పుడైతే వచ్చిందో 1976లో కలిపినమని అంటున్నారు. మరి కలిపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కడ అసెంబ్లీ జరిగింది? పార్లమెంట్ ఎప్పుడు జరిగింది? వాళ్ళు అంటున్నారు లంబడోళ్ళు, మేము ఇంత జనం ఉన్నాం, 40 లక్షలంట, వాళ్ళు 60 లక్షలంట, లేకపోతే 30 లక్షలంట. ఎక్కడి నుంచి వచ్చారు? 1970లో 90,000 ఉన్నారు. 1980-90 కాలంలో 90,000 ఉన్నారు. మరి అలాంటి ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు అంటే మహారాష్ట్ర నుంచి వలస వచ్చారు, కర్ణాటక నుంచి వలస వచ్చారు. ఇప్పుడు ఈమె ఎవరు? రేఖా నాయక్ వలసనే, ఈ జాన్సన్ నాయక్ వలసనే, తర్వాత సుమన్ రాఠోడ్ ఎస్టీ కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వాస్తవం కాదా? మరి మనం కడుపు మండి మన సమస్యల కోసం పోరాడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన సమస్యల గురించి మాట్లాడలేరు. అసెంబ్లీలో మాట్లాడతలేరు, అక్కడ పార్లమెంట్ లో కూడా మాట్లాడతలేరు. మరి ఇతర తెగలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ఊగుడు ఏంటిది 6% నుంచి 10% చేసాడు. ఎవరి కోసము? లంబడోళ్ళ కోసం, అంటే ఓట్ల కోసం. కానీ వనరులు ఎక్కడున్నాయి? మన దగ్గర ఉన్నాయి. ఏం వనరులు? నీరు, భూమి, బొగ్గు గనులు. సింగరేణి బొగ్గు గనులు ఎక్కడున్నాయి? మన దగ్గర ఉన్నాయా లేవా? కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మన దగ్గర అవుతుంది. మరి ఈ సింగరేణి తోటి ఇటు కేంద్ర ప్రభుత్వం బతుకుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నాయి. కానీ మనకేమి ఇస్తలేరు, కనీసం తాగడానికి నీళ్ళు ఇస్తలేరు. మరి లంబడోళ్ళ సంగతి. ఇప్పుడు మీరు ఈ ఊరున్నది, ఈ ఊరు పటేలు, వేరే వాళ్ళు ఇక్కడ వలస వస్తే ఆయనకే అంటే పటేలు ఏదో నమస్కారం చేసి మేము బతకడానికి వచ్చినామంటే మీరు జాగిస్తారు, అన్ని ఇస్తారు, సరే. కానీ రేపు వాడే నేనే పటేలు, నేనే సర్పంచ్ అంటే మీరు ఊపుకుంటారా? చెప్పండి, ఊపుకుంటారా? మరి గోండ్వాన రాజ్యంలో వీళ్ళొచ్చి ఇక్కడ వలస వచ్చి ఈ రోజు మేమే ఇంత జనం ఉన్నాం అంటే జనాభా కాదు, ఇక్కడ చరిత్ర ఎవరున్నది? చరిత్ర ఎవరున్నది చెప్పండి. లంబడోళ్ళు ఉన్నది ఎక్కడరా?
1000 మంది ఉరి తీసిన చరిత్ర ఉన్నదా ఎవరు చెప్పండి. కుమ్రభీం చరిత్ర ఉన్నది, మర్సుకొండ రామ్జీ గౌడ్ ఉంది, అటు వీరు బాబురావు షడ్బాకి. ప్రతి రాష్ట్రంలో గోండులకు సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది. వీళ్ళు భయపెట్టిస్తున్నారు ప్రభుత్వాలకి. అంటే 40 లక్షల జనం ఉన్నదే, మేము ఓటేస్తేనే గెలిచినట వీళ్ళు. మరి బ్రిటిష్ వాళ్ళని ఎందుకు పంపినాం మనం? తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆంధ్ర వాళ్ళు రాజకీయంగా బలవంతులు, ఆర్థికంగా ధనవంతులు, విద్యాపరంగా ధనవంతులు. మరి అలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు మనకు లంబాడల్లో కూడా అదే జరిగింది. ఏంటిది? మన నిధులు, మన నియామకాలు ఎవరు దోచుకుంటారు? లంబాడోళ్ళు. మీరు ఉండొచ్చు, పోటీ కావచ్చు, ఎన్ని కోట్లను ఉండండి, మాకు సంబంధం లేదు. మన చరిత్ర, మన భూమి, మన నీరు, మన అడవి. మా ఫస్ట్ వాట ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా. ఎక్కడో వలస వచ్చి మీరు ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే ఖబర్దార్ లంబడి కొడుకున్నారా? ఇక్కడి నుంచే మేము వాగే వస్తున్నాం. కార్మి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళను తెలంగాణ నుంచి ఎట్లా తరిమి కొట్టినో, భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిమి కొట్టినామో, ఇక్కడి నుంచి కూడా మా ఆదివాసులు, చరిత్ర ఉన్నటువంటి ఆదివాసులు ఈరోజు రాజ్యాలనే పరిపాలించరు. మరి పాలకులు ఉండద్దా? మనం రాజ్యాలను పరిపాలించిన వాళ్ళం. ఇప్పుడు ఏమైనామంటే పాలేరుగా మారినాం. మనల్ని అట్లా తయారు చేసినారు పాలకులు, మనల్ని అట్లా తయారు చేసినాం. మరి ఉప్పు అమ్ముకునే వాళ్ళు ఐఎస్ అవుతున్నారు. మనం ఎందుకు అవుతున్నామే అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో లక్ష్మణ్ రాథోడ్ అట. వీడికి మన చరిత్ర ఉందా? త్యాగం ఉందా? వనరులు అన్ని ఎవరికి ఇవ్వాలి? పదవులు మనకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? మనకి ఇవ్వాలా. మరి ఎందుకు ఇస్తలేరు? ప్రతి పార్టీ నుంచి కూడా ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఏమని? బీజేపీ పార్టీ నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా లంబాడోళ్ళని తీయాలని సపరేటు అసెంబ్లీలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ పరంగా ఒకటి మీరు కూడా డిమాండ్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీ పక్షాల ఒకవేళ ఉంటే కనుక మీరు మా ఉద్యమానికి సపోర్ట్ చేయాలి. లేకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో కూడా మిమ్మల్ని తిరిగినో కాంగ్రెస్ పార్టీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ సభాముఖంగా ఓట్ల కోసం వస్తారు. మరి ఆదివాసులు కడుపు మండి పోరాటం చేస్తున్నారు. వాళ్లకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టెలమ్మి బతుకుతున్నారు. మా ఆదివాసులు కట్టెలమ్మి బతుకుతున్నారు. మరి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలా తగ్గించాలా? 40 లక్షలు ఉన్నారట లంబడోళ్ళు, వాళ్ళకి 10% పెంచాలట. అంటే ఆర్థికంగా బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. కానీ వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేస్తే మాత్రం ఖబర్దార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పార్టీల్లో కూడా హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మీ పార్టీ తరఫున లంబాడీలను తీయాలని ఆదివాసుల ఉద్యమం ఏదైతే ఉందో మీరు కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడండి. మా తరఫున బీజేపీ పార్టీని కూడా అడుగుతున్నా. వారందరూ నోరు మూసుకున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు నోరు మూసుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు నోరు మూసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. అంటే ఈ సమస్య మనదా? వనరులు మాయే, వాళ్ళేం అభివృద్ధి అవుతారు. అంటే మనం ఊపుకుందామా? చెప్పండి మీరే. ఇట్లా కూర్చొని ఉందామా? లేకపోతే వాళ్ళే పరిపాలించండి? చెప్పండి. మనం దూసుకెళ్ళాం కదా. దూసుకెళ్ళాలంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ ఎలక్షన్స్ ప్రభుత్వాలు కూడా ఓటునే భయపడతారు. కాబట్టి ఈ పార్టీలు కాకుండా స్వతంత్రంగా మీరు గెలిపించండి. లంబోడోళ్ళని ఒక్కడిని కూడా రానియద్దు. మీరు సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు మన ఆదివాసీ తెగుళ్లే అందులో గెలిపించేటట్టు మీరు కృషి చేయాలా. ఎప్పుడైతే స్వయం బాపురావు ఉద్యమం స్టార్ట్ చేసిండో అప్పుడే ఈరోజు అక్కడ కానపూర్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఊటూరులో ఎంపీకి ఉన్నాడు, ఇంద్రివెల్లో జెడ్పీటీసీ ఎంపీ మన ఆదివాసీ లైవ్లో, అక్కడ ఆసిఫాబాద్ లో మన ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ గెలిచారు. స్వయం బాపురావు ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ చేయలేదో అన్ని సంవత్సరాలు రాఠోడ్ రమేష్ వాడి భార్య ఎమ్మెల్యే,
వాడు ఎంపీ జెడ్పీ చైర్మన్ వాడే 20-30 సంవత్సరాలు పరిపాలించింది ఆయన. కాబట్టి రాఠోడ్ రమేష్ ఎవరైతే ఉన్నారో వాడు వలసలను ప్రోత్సహించాడు. కాబట్టి మీరు కూడా మన ప్రాంతం మాది, వనరులు మాది, భూమి మాది. ఇంకొకటి మా భూమిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీచర్లు అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తలేరు. పాఠాలు చెప్పకుండా మన అమాయకులు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళ భూములను తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు చేసుకుంటున్నారు. ఇది ఎంత అన్యాయం! ఇదే కాదు, అమ్మాయిలను ప్రేమ పేరుతో మా అమ్మాయిలను కూడా అటు తీసుకెళ్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఈ ఉప్పు అమ్ముకునే వాళ్ళకి ఎంత రోషం ఉంటే మనం వాళ్ళ రాజ్యాలను పరిపాలించిన వాళ్ళం మనకి ఎంత రోషం ఉండాలా. మనము వీళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చినాం. అందరు బతకాలని మన ప్రాంతంలో మీకు అవకాశం ఇచ్చినాం. ఇదేమైంది? మన మీదనే దాడి వచ్చింది. కాబట్టి మనమందరం తప్పకుండా అందరు మేల్కొని, నిద్ర నుంచి మేల్కొని, మన చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందంటే ముల్కీ రూల్స్ ఏవైతే ఉన్నాయో 610 ఏదైతే ఉందో అది అమలు కాలేదు. ఇప్పుడు కూడా మనం కూడా నిధులు, నియామకాలు, తర్వాత భూములు మొత్తం 100 ఉద్యోగాలు ఉంటే అందులో 90% లంబాడోళ్ళు తీసుకెళ్తుంది. మిగతా తెగులు వాళ్ళది ఏం చేయాలా, కడుక్కుంటూ ఉండాలి అంతే. మనం ఆ పరిస్థితి చేసాం. కాబట్టి తప్పకుండా అట్లాగే మొన్న స్వయం బాబురావు గారి ఇంట్లో మేము సమావేశం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు దసరా వస్తుంది. దసరా పండుగల్లో ప్రతి గ్రామంలో జంగుబాయి కావచ్చు, పెర్సాపేట కావచ్చు, భీమాదేవర్ కావచ్చు, మా దేవతల ఏదైతే ఉందో దసరా సందర్భంగా లంబాడీలను తీయాలని ఒకటి సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పు రావాలని ప్రతి గ్రామంలో పూజలు నిర్వహించాలి తీర్మానం చేసి. అట్లాగే